నేతల జాబితాలో టాప్ 2 స్థానంలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంతవరకు ఓకే, మరి నీతి, నిజాయితీ, నిర్భీతి ఉన్న నేతల జాబితాలో టాప్ 1 ఎవరు అనేది ఇప్పుడు మీకు వచ్చే డౌట్. ఈ విషయంలో ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఆ సర్వే రిపోర్టు తెలిపింది. ఆయన ఎవరో కాదు, జనసేనాని పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అనండి, జనసేనాని అనండి, జన సునామీ అనండి, పేరు ఏదైనా పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్. కోట్ల రూపాయలు అందించే సినీ రంగాన్ని వదిలి రాజకీయ రంగాన్ని వచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ స్థాపించి పేదవాడి గొంతుకుగా మారారు. జగన్ పాలన మీద కొట్లాడిన పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేస్తే వచ్చే నష్టాన్ని గుర్తించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం అన్న కోణంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతెందుకు, పవన్ కళ్యాణ్ అనే పేరు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి అన్ని సీట్లు ఏమాత్రం వచ్చేవి కావు. బీజేపీ 8 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు దక్కేది కాదు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అందుకే మోదీ కూడా పవన్ అంటే సునామీ అన్న రీతిలో మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ హవా మహారాష్ట్రలో కూడా సాగింది. ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అందుకే బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ను భాగస్వామ పక్ష నేతగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా త్వరలో బాధ్యతలు ఇవ్వనుంది. మాస్ లీడర్, క్రౌడ్ పుల్లర్ అయిన పవన్ కళ్యాణ్ నిజాయితీల నేతల రేసులో మొదటి స్థానంలో ఉండటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పల్లె పల్లె కదిలింది, భుజం భుజం కలిపింది, ఊరురా చైతన్యం ఉరకలు వేసింది. పల్లె పండుగతో రాష్ట్రం కలకలలాడింది. ఇది పల్లె పండుగ శుభ సమయం, స్వర్ణ గ్రామ పంచాయతీ. పల్లె పల్లె కదిలింది, భుజం భుజం కలిపింది, ఊరురా చైతన్యం ఉరకలు వేసింది. పల్లె పండుగతో రాష్ట్రం కలకలలాడింది.